గన్నవరం నియోజకవర్గం సంబంధించి యార్లగడ్డ వెంకటరావు గారు టీడీపీ పార్టీ నుంచి, వల్లభనేని వంశీ గారేమో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సో వీళ్ళిద్దరిలో పోటీ ఎలా ఉంటది? పోటీ జోలు వదిలేస్తా ముందర నేను చెప్తాను. కాళ్ళు చేతులు ఇచ్చాడు నాన్న, ఇద్దరు ఆడపిల్లలు నాకు. సరే 58 ఏళ్ళు కష్టపడి అన్ని కౌలు పొలం చేసుకుంటున్నా. 12 బస్తాలు కౌలు. 3 నెలలు అయింది. ముఖ్యమంత్రి గారు నమస్కారం అండి జగన్ గారు. సరే ముఖ్యమంత్రి నమస్కారం పెట్టే మాట్లాడుతున్నా. 3 నెలలు అయింది. డబ్బులు వాళ్ళ వడ్డీ 3 రూపాయలు వడ్డీకి తెచ్చా. ఎంత పెరుగుతుందో ఆలోచించుకో. కాళ్ళు చేతులు ఇచ్చాడు ఎవరినైనా అడగండి నాన్న. ఏం లేదు ఆత్తి కష్టపడుకోవటం చేయలేదు. కౌలు పొలం చేస్తున్నా. మరి డబ్బులు 3 నెలల మట్టి వాళ్ళ. ఈ ఓట్లు ఎలక్షన్ గురించి అడుగుతారు కానీ అవి చెప్పరా? నేను అడిగేది బాగుందా నిన్ను? ఈ చెప్పండి ముందర వడ్డీ డబ్బులు పడేది చూడండి. ఆ వడ్డీలు పెరిగిపోతుంది. నా పొట్టాడు ఏంటి రూమ్ పుట్టి పట్టుకుందాం అనుకున్నాను నేను రేత్ర. ఏమో నీ అమ్మ పిల్లలు సూరమంటారేమో, అప్పులు వాళ్ళే తీరుతారులే ఒకవేళ పెరిగితే ధైర్యంతో. నాన్న నీకెందుకు అరబాగా అయ్యే పడితే ఏడు రూమ్ పుట్టి పట్టుకుని ఇక్కడ మాట్లాడేవాడిని. ఇప్పుడు లేదు. నమ్మితే నమ్ము లేదు. కళ్ళమ్మ నీళ్ళు పెట్టి చెబుతున్నా. వ్యవసాయం చేసేవాడు బాధలు నీకు తెలుసు. నీ తండ్రి చేస్తున్నాడో లేదో అది ఎలా దేవురండి. మీ తండ్రి గారు చేస్తారు పెద్దలు అప్పుడులో. నాకు ఎలక్షన్ గురించి నాకు వద్దు. ఓటు మంచి ఎత్తి ఎవళ్ళైతే వాళ్ళకి వేస్తాం. ఉన్న మాట చెబుతున్నాం. మాకు మంచి ఎత్తి ఎవరో వాళ్ళకి వేస్తాం. కానీ దీని సంగతి ముఖ్యమంత్రి గారికి నమస్కారం పెట్టా. దాని వ్యవహారం 3 నెలలు అయిపోయింది. మిల్లు తోలే ఒడ్డు ఆయన ఏం చేస్తాడు? కొట్టాడు. వడ్డ డబ్బులు పడేటట్టు చూడు బాబు. నాకు ఆయనకి వెళ్ళదు మాట్లాడు. అదే అంటున్నా, మీకు ఆ నమ్మకం ఎలా కుదురుద్ది? ఎవరికి వేస్తారు? ఏ పార్టీకి అని అడుగుతున్నా. నాకు మంచి ఎత్తి ఎవరైతే వాళ్ళకి ఓటు వేసేది నేను. వాళ్ళకి నేను ఆ మాట మీరు ఇప్పుడు వేస్తాను కదా మంచి ఎవరైనా. ఈ వడ్డ డబ్బులు పడి అప్పులు తీర్చని నేను తీర్చుకొని 3 రూపాయలు వడ్డీ అంటే ఎంత పెరుగుతుంది? లక్షకే. నువ్వు అర్థం చేసుకో. అంటే ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు వస్తున్నారు టీడీపీ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వల్లభనేని వంశీ గారు వస్తున్నారు. గతంలో ఆయన స్థానికంగా ఇక్కడ వ్యక్తి ఎమ్మెల్యేగా చేశారు. సో వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు? ఎవరు అధికారంలోకి వస్తారు అనుకుంటున్నారు? ఇద్దరా? మంచి ఎత్తి ఎవరైతే వాళ్ళు వస్తారో నేను అది తెలిసేసా. ఎవరు గన్నవరం నియోజకవర్గానికి ఇద్దరు పోటీ పడుతున్నారు. గతంలో టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు, ఇప్పుడు అదే టీడీపీ పార్టీలో నుంచి వస్తున్నటువంటి యార్లగడ్డ వెంకటరావు గారు, అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చినటువంటి ఆయన. అంటే షఫ్లింగ్ అటు ఇటు ఇటు అటు మారింది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏంటి? ఎలా ఉంటది పోటీ? అంటే వంశీ గారు 5 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఎరగదీశాడు పని. ఈ 5 ఏళ్ళలో ఎక్కడ తట్టబట్టి కూడా వెళ్ళిపోయాడు. ఒక లోపం అంటే మరి డబ్బులు అయ్యి నేను అమ్మ ఒడికి ఇస్తున్నా, అవి ఒడికి ఇస్తున్నానంటే ఇంకా రోడ్డు ఎక్కడ పోసాడు? లేదంటే నీళ్ళు ఇవ్వంటే నీళ్ళు వచ్చినాయా? రాలా. అదిగాక వంశీ గారేమో తెలుగుదేశం గవర్నమెంట్ లో మేమందరం ఓట్లు ఎత్తే ఆయన అటు వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ ఏమో అటు ఉంటున్నాడు. ఆయన ఇటు వచ్చాడు, ఇటు వాళ్ళు అటు వెళ్ళారు. మరి ఏంటి వీళ్ళిద్దరు నాయకత్వం ఎలా ఉండబోతుంది? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది 2 సార్లు ఆయన విషయంగా ఒకసారి యార్లగడ్డ గారిని చూద్దాం. మొహమాటంగా చెప్తున్నాడు సార్. మొహమాటం కాకపోతే మరి ఆయన వాస్తవంగా ఎవరో చేయలేని పని చేశాడు వంశీ గారు తెలుగుదేశం గవర్నమెంట్ లో. వర్క్ బాగా చేశాడు, దాంట్లో ఎదురులేదు. ఈ 5 ఏళ్ళలో ఆయన ఏం చేస్తాడు? పైనుంచి లేదే ఎమ్మెల్యే అని అసలు ఎప్పుడన్నా జగన్ ఎవరన్నా అడిగాడు అంటే? వాలంటీర్లు ఉంటే చాలు. పంచాయతీ అంటే పంచాయతీలో డబ్బులే తీసేసుకోండి అంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఎవడో తెలియదు ఇంతవరకు. పంచాయతీ ప్రెసిడెంట్తో పని లేదు, అంతా వాలంటీర్లే. ఎమ్మెల్యే గారితో కూడా పనే ఉంది. ఏదో ఎలక్షన్ ఇప్పుడు జరుపుతావే కానీ ఎమ్మెల్యే గారు అవసరంలే ఎవరికే. జగన్ గారికి అవసరంలే, కాకపోతే గెలిచి ఉంటే చాలు. మరి ఎమ్మెల్యే లేకుండా మరి పార్టీ ఎలాగా కనపడ్డారు? ఈ 5 ఏళ్ళలో ఎప్పుడు వచ్చారు? మీ గ్రామానికి రాలేదా? రాలా. ఏం పని మీద రాలే. ఆయన సొంత పనుల మీద ఏదన్నారు వెళ్తా వస్తా కనపడతామే. ఆయన ఏం పని చేశాడని పని చేయలేదుగా. ఈ 5 ఏళ్ళలో ఎక్కడన్నా రోడ్డు పోతే ఆయన వస్తాడు. రోడ్లు ఏంటి ఏమి పోయింది? ఎట్ట వస్తాడు? రోడ్లు ఏమి రోడ్లు? మెయిన్ రోడ్డు బాగానే ఉంది. చాలాకి వెళ్ళే రోడ్లు అన్నా పోయాలిగా. ఈ రోడ్డు పోసింది ఆయన, వంశీ గారు పోపించింది అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్. ఎవరిని గెలిపించుకుంటున్నారు? యార్లగడ్డనే. మరి ఆయన వంశీ గారు బాగానే చేశారన్నారు. ఆయన ఈ 5 ఏళ్ళు ఏం చేయగలిగాడు? ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏం జరగలేదు. బాగుండదంటే ఈయన జగన్ గారి గవర్నమెంట్ లో ఏముంది? పెన్షన్లు వేస్తాం ఏదే మందు అడిగి కనుక టయానికి మందు ఇచ్చినట్టుగా ఉంది. పెన్షన్లు డబ్బులు అయ్యేసి గబాలు కొనుక్కోయా, గబాలు మళ్ళీ నా దాంట్లోకి వస్తాయి అంటే. ఏంటి మరి ఇప్పుడు టీడీపీ పార్టీ వస్తే ఉన్న మద్యపానం మొత్తం మార్చేస్తుందా సెటప్ అంతా? మద్యపానం ఎవడు మానదు. ఈయన అన్నాడు, జగన్ గారు అన్నాడు. ఏమన్నా మార్చాడు? సిస్టమ్ అంటే
ఇప్పుడు గవర్నమెంట్ షాపులు కాకుండా ఆ. ఏమైనా మారుస్తారా మళ్ళీ ఇంతకుముందు ప్రైవేట్? అవి ఎన్ని అదే అప్పుడైనా అదే షాపులు ఇప్పుడైనా అదే షాపులు. షాపులు ఏం మార్చారు? వీళ్ళ షాపులు ఏమైనా తగ్గినాయా? ఏం తగ్గలే. వీళ్ళైనా పెంచారే కానీ ఏం తగ్గిలే. అప్పుడైనా ఉంటాయి షాపులు, ఇప్పుడైనా ఉంటాయి. కాకపోతే దాంట్లో మందు మారుద్ది అంతే. ఈ తొగ్గలకు మందులు ఏంటో చక్కలు బేబీలు ఇవన్నీ అసలు పేర్లు తెలియని మందులు కూడా ఉన్నాయి. యార్లగడ్డ వెంకట్రావు గారు వాళ్ళ 100 సార్లు అడిగినా యార్లగడ్డ గారే.